బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని గన్ పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష తలపెట్టిన ప్రవీణ్ కుమార్ ను నివాసం వద్దే నిలవరించారు. ఆయన్ను ఇంటి నుంచి బయటికి పంపించలేదు. ఇక దీక్షకు వెళ్లకుండా ప్రవీణ్ కుమార్ ను హౌస్ లో ఉంచారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని గన్ పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష తలపెట్టిన ప్రవీణ్ కుమార్ ను నివాసం వద్దే నిర్వహించారు. ఆయన్ను ఇంటి నుంచి బయటికి పంపించలేదు. దీక్షకు వెళ్లకుండా ప్రవీణ్ కుమార్ ను హౌస్ లో ఉంచారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు సంబంధించి వాయిదా వేయాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా కూడా గ్రూప్ 2 అభ్యర్థులందరూ కూడా రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. 2 రోజుల క్రితం కూడా ఏదైతే టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారో ఆ ముట్టడిలో అరెస్ట్ కూడా జరిగింది. వారు సాయంత్రం వరకు కూర్చున్న తర్వాత ప్రభుత్వం నుంచి ఏ విధమైన హామీ రాకపోవడంతో వాళ్ళు వెనుదిరిగిన పరిస్థితి కనిపించింది. అయితే నిన్న ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి సంబంధించి వాయిదా వేయాలంటూ కోర్టులో నిన్న వాదనలు కూడా జరిగాయి. ఈ వాదనలు విన్న కోర్టు ప్రభుత్వానికైతే కాస్త ముటికాయలు వేసిందనే చెప్పొచ్చు. ఎందుకు ఇంత హడావిడిగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరపాల్సి వస్తుంది, గత 10 ఏళ్లుగా లేని హడావిడి ఇప్పుడే ఎందుకు వచ్చిందన్న విధంగా కోర్టు ప్రభుత్వానికి చివాట్లు కూడా పెట్టింది. అదేవిధంగా ఈ నెల 14 లోపల, అంటే ఆగస్టు 14 లోపల మొత్తం ఈ నెల 14 లోపల తెలియజేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. టీఎస్పీఎస్సీ తాము ఇతర పరీక్షలతో మాకు సంబంధం లేదు, తమ ఎగ్జామ్స్ యథావిధిగా కొనసాగుతాయని చెప్పేసి కూడా కోర్టులో నిన్న స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఎస్పీ ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరవధిక నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి, సత్యాగ్రహ దీక్ష చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. గన్ పార్క్ దగ్గర ఈ కార్యక్రమాన్ని వేదికగా ఎంచుకోవడం జరిగింది. అయితే పోలీసులు ముందుగానే ఆర్ఎస్ ప్రవీణ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. లోపల వాళ్ళ ఎవరిని కూడా బయటకు రానియకుండా ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర బీఎస్పీ కార్యాలయం ఏదైతుందో అక్కడ వందలాది మంది పోలీసులు అక్కడ మోహరించడం జరిగింది. ఎవరు కూడా గన్ పార్క్ వాళ్ళు ఏదైతే వేదిక చెప్పారో ఆ వేదిక వరకు ఎవరిని రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక గ్రూప్ 2 పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మాత్రం అటు విద్యార్థి సంఘాలు, అదేవిధంగా నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా గ్రూప్ 2 అభ్యర్థుల వెనుక మద్దతు ప్రకటిస్తున్న సంగతి అయితే మనకు తెలిసిందే. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ నెల 14న కోర్టుకు ఏం చెప్పబోతుందనే దాని మీదే ప్రధానంగా ఆధారపడి ఉంది. మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి టీఎస్పీఎస్సీకి పరీక్షలు వాయిదా వేయాలని చెప్పేసి. అది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ రోజు అయితే ఆర్ఎస్ ప్రవీణ్ హౌస్ అరెస్ట్ చేశారు. టీఎస్పీ కార్యాలయంలో వందలాది మంది పోలీసులు మోహరించడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే అసలు ఇలా హౌస్ అరెస్ట్ చేయడంపై బీఎస్పీ నేతలు కానీ అలాగే ప్రతిపక్షాలు కానీ ఏమంటున్నాయి శ్రీనివాస్? గ్రూప్ 2 అభ్యర్థులలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒకే మాట చెప్తుంది. ఎందుకంటే నిరుద్యోగులు వాళ్ళకి చాలా ఏళ్ళుగా నోటిఫికేషన్స్ అంటూ రాకుండా పోయి, అందుకే తెలంగాణ ఏర్పడింది కూడా నిధులు, ఉద్యోగాలు ఈ రకాలకు సంబంధించి ఏర్పడింది. కానీ ఇంతవరకు కూడా గ్రూప్ 2 సంబంధించి 10 ఏళ్ళ కూడా నియామకాలు నోటిఫికేషన్స్ రాలేదు. కేవలం అతి కొద్ది సమయంలో నోటిఫికేషన్ చేయడం వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవడం జరిగింది. కానీ అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే ఈ 2 ఎగ్జామ్స్ ఉన్నాయో వీటితో పాటుగా గురుకులాలకు సంబంధించిన ఎగ్జామ్స్ కూడా జరుగుతుంది. సో గురుకులాలకు సంబంధించిన ఎగ్జామ్స్ తో పాటు వీటిని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రెండింటికి పేర్కోవాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు. అంతే గ్రూప్ 2లో కొన్ని సబ్జెక్ట్స్ లో సిలబస్ పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాతే ఏదైతే అభ్యర్థులు తమకు ఏదైతే ఎదురవుతున్న సమస్య ఉందో ఆ సమస్యను కోర్టు కూడా విన్నవించడం జరిగింది. అయితే అటు కోర్టు అయితే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, వీటిని ఏవి కూడా పట్టించుకున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. అందుకోసమే గ్రూప్ 2 అభ్యర్థులకు మద్దతుగా అటు టీఎస్పీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కోదండరామ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతున్నారు.
కోదండరామ్ ను కూడా హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. ఆయన ఇంటి దగ్గర కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించడం. మొత్తానికి ప్రతిపక్షాలు అయితే గ్రూప్ అభ్యర్థులకు పూర్తి స్థాయిలో తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. శ్రీనివాస్, థ్యాంక్ యూ.